కోసం కార్యక్రమానికి స్వాగతం. గ్రామాలే పట్టణాలకు పట్టుకొమ్మలు అంటారు. అలాంటి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో అధికారులు, ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉంటాయి. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు ప్రజలకు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం ఆ మండలంలో యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులేంటి అనే విషయాలు ఊరి కోసం ప్రోగ్రాంలో తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల కేంద్రంలో ఉన్నాము. ఇది నూతనంగా ఏర్పడినటువంటి మండలం. ఇక్కడ మొత్తం కూడా 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 25,675 ఓటర్లు ఉన్నారు. ఏదైతే ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి మండలంలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యాయా లేదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా గ్రామ స్థాయికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం ఎలా ఉంది, వైద్యం ఎలా ఉంది, విద్య ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలు అయితే ఈరోజు ఊరి కోసం ప్రోగ్రాంలో తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం నేటికి అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. మండలంలో మౌలిక వసతులు, సాగునీరు, పాలనాపరమైన నిర్మాణాలు వంటి కీలక అంశాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో నూతన మండల లక్ష్యం నెరవేరడం లేదని స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనం అనంతగిరి మండలంలో ఉన్నాము. ఈ మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అనే విషయాలపై మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. అంతేకాకుండా లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా నాడు అన్నప్పుడు అనంతగిరి మండలం నాడు కూడా కొంచెం దీనికి మంచి చరిత్ర ఉంది. ఎందుకంటే గతంలో ఇది 8 వాళ్ళ శివార్లు ఉన్నటువంటి గ్రామం. ఇది ఇప్పుడు కూడా అనంతగిరి రెవెన్యూ అది కంటిన్యూ అవుతూ ఉంది. అది నాడు కూడా మంచి చరిత్ర, మంచి వైభవం ఉన్నటువంటి గ్రామమే. ఇది అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామమే. ఇక ఆ చరిత్రని దాన్ని తీసుకొని ఆ ప్రకారం ముందుకు పోవాలంటే దానికి తగ్గట్టుగా డెవలప్ కాలేదనేది నా నిశ్చిత అభిప్రాయం. ఏది నేడు ఏమైందంటే గతంలో పరిపాలించినటువంటి, అంటే ఒక 7 సంవత్సరాల క్రితం ఇది మండలం ఏర్పడింది. అంతకుముందు గ్రామ పంచాయతీలాగానే ఉన్నది. ఈ మండలం ఏర్పడిన తర్వాత ఇది గతంలో ఎన్నికలు పోయినప్పుడు 2019 అప్పుడు 19 గ్రామ పంచాయతీలుగా ఎన్నికలు పోవడం జరిగింది. ఇప్పుడు ఒకటి యాడ్ అయ్యి కొత్త గ్రామ పంచాయతీ, ఇవాళ 20 గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి అనంతగిరి మండలం ఇది. ఈ మండలంలో కూడా కొన్ని పాత నుంచి నాడు నుంచి నేడుగా ఉన్నటువంటి ఒక బర్నింగ్ సమస్య ఒకటి ఉంది. నా దృష్టిలో ఉన్నటువంటి సమస్య ఇది. అయితే ఈ సమస్య మరి అధికారుల దృష్టిలో ఉంది, తర్వాత నాయకుల దృష్టిలో కూడా ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది కొత్తగూడెం మేజర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కొత్తగూడెం మేజరు అది ఫస్ట్ జోన్లో ఉండదు, సెకండ్ జోన్లో ఉండదు. ఇది 90% నాకు తెలిసి 30 వంతు అనంతగిరి మండలంలోనే ప్రయాణం చేస్తుంది. దాని డిస్టెన్స్ నాకు తెలిసి 30 కిలోమీటర్లు, 32 కిలోమీటర్లు ఉంటే అది 30 వంతు అనంతగిరి మండలంలో ప్రయాణం చేస్తుంది. అది ఎప్పుడో కాలువలు వచ్చినప్పుడు ఏర్చినటువంటి డిజైన్. అది సాకిరేల చెరువు కాడ 5 అడుగుల పైన డిజైన్ చేశారు దాన్ని. ఆ డిజైన్ 11,000 క్యూసెక్కులు వస్తేనే దానికి నీళ్ళు ఎక్కుతాయి, లేకపోతే ఎక్కవు. 5,000 క్యూసెక్కులు వస్తే 100-150 అవుతుంది. దీని కెపాసిటీ 275 క్యూసెక్కులు. ఎన్నడూ ఇది 250 క్యూసెక్కులు, 200 క్యూసెక్కులు రాలేదు. చివరి భూములకి నీళ్ళు అందని పరిస్థితి. ఫస్ట్ జోన్ ఇక్కడికి ఫస్ట్ రీచ్ అనేది అనంతగిరి అనురాగ్ కాలేజ్ వరకు ఫస్ట్ రీచ్ అంటారు దీన్ని. ఈ ఫస్ట్ రీచ్ వరకు కూడా కొన్నిసార్లు నీళ్ళు రానటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునేది ఒకసారి దాన్ని డిజైన్ మార్చి ఆ చెరువులోకి రాకుండా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండో, దీనికి ఏదైనా సమస్య ఉందంటే ఫస్ట్ జోన్ వాళ్ళకి కాడిపోతే సెకండ్ జోన్ అంటారు, సెకండ్ జోన్ వాడికి కాడిపోతే ఫస్ట్ జోన్ అంటుంటారు. అది అటు ఇటు కాకుంటుంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైన సమస్య. అయితే ఈ చివరి భూములకు నీళ్ళు అనేది చెప్పేసి ఏదైతే ఉందో, గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఒకటి ఇక్కడ ఉండే, అది పనిచేయకుండా మరుగున పడిపోయిన దాన్ని రీసెంట్గా వచ్చి దాన్ని ఏదో ఓపెన్ చేయడం ఎట్టాడు జరిగింది అంటున్నారు. అటువంటి త్వరితగతినయ్యి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కొత్తగా ఏర్పడిన మండలంలో వైద్యం ఎలా ఉంది, వీటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకుంటే గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం కూడా ఏర్పాటయ్యాయా, ఎలా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏంటంటే మాది వచ్చేసి త్రిపురవరం, అది గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అంటే త్రిపురవరం. ఒక అతను మా విలేజ్ నుంచి మొన్న ర్యాబిట్స్ కుక్క అనేది కరవడం జరగడం వల్ల త్రిపురవరం తెలియక అనంతగిరికి వస్తే మేము ఇక్కడ ఇంజెక్షన్ వేయం, మీది అక్కడ బ్రాంచ్ కాబట్టి అక్కడనే వేయాలి, ఇక్కడ వేయమనేది కూడా వాళ్ళ సంబంధించిన డాక్టర్ కూడా
ఒక పేషెంట్కి తెలియజేయడం జరిగింది. వేరే ఇక ఎట్నో వచ్చిన మేడం నాకు అది తెలియదు అని అన్నా కానీ తర్వాతకి ఒక 10 నిమిషాలు బతిలాడిన తర్వాత ఇంజక్షన్ వేయడం జరిగింది. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి మండలం, ఈ మండల కేంద్రం కూడా ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ఈ లింక్ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, పారిశుద్ధ్యం ఎట్లా ఉంది? ఇప్పుడు మన అనంతగిరి అడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఉంది, ఇక్కడ కొత్తూరు మట్టికి అక్కడ రోడ్డు సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మధ్యలోనే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా అంటారు డబల్ రోడ్డు పడుతుందని, కానీ దాన్ని ప్రభుత్వం ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. అలాగే మెయిన్ సమస్య ఏంటంటే అనంతగిరిలో నాడు నేడు రేపు భాగంగా కోదాడ మండలం ఉన్న అప్పటి నుంచి కూడా ఇప్పుడు అనంతగిరి మండలం అయినప్పుడు కూడా విద్యా సమస్య. ప్రతి ఒక్కరికి మన బడుగు బలహీన వర్గాల వారికి కావాల్సింది విద్యను అందించడంలో ప్రభుత్వం ఎంతో విఫలమైంది. అలాగే అనంతగిరిలో అధికారుల నిర్లక్ష్యమో నాయకుల నిర్లక్ష్యమో కానీ ఈ అనంతగిరిలో విద్యా వ్యవస్థను మాత్రం ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మన ఆడపిల్లలు కొంతమంది మనకి ఇక్కడ ఉన్నటువంటి గురుకుల కానీ కస్తూరిబాయి కానీ ఇక్కడ అనంతగిరికి చెందాల్సినటువంటి స్కూల్ని ఇక్కడ నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం వల్ల అది ఇతర వేరే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని బయటికి పంపించి చదివించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ గత ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు పెద్దలు, వాళ్ళు కూడా చదివే ఉంటారు. ఇప్పుడు ఏమంటారు, చేతులు కాలేక ఆకులు కాలేక చేతులు అది ఆ పరిస్థితి లాగా ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. నేను గత 10 సంవత్సరాల కింద కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎంఈఓ గారిని కూడా హెచ్చరించడం జరిగింది, కానీ ఎవరు మాత్రం ఇంత మటుకి రెస్పాన్స్ అవ్వడం లేదు. ప్రతి ఎలక్షన్లప్పుడే కానీ ఏదైనా సరే ఏ విషయంలో మాట్లాడినప్పుడు అక్కడ చేస్తున్నాం, ఇక్కడ హై స్కూల్కి సంబంధించిన స్కూల్ని ఎంఆర్ ఆఫీస్కి కన్వీనియన్స్ చేయడం జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మళ్ళా ఎక్కడైనా చూసి నిర్మించాలని హై స్కూల్ని అనుకున్నారు. కానీ అదే ప్లేస్లో అయితే మన విద్యార్థులకు కానీ వాళ్ళకి వసతులకు కానీ ఒక ఓపెన్గా ఉంది కాబట్టి అక్కడ మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. మెయిన్ విద్యా వ్యవస్థలో లోపం ఉంది. అనంతగిరి మండలం కోడ మండలం నుంచి ఇప్పుడు అనంతగిరి మండల స్థాయికి చేరింది. మండల స్థాయికి చేరినా కానీ విద్యా వ్యవస్థలో మాత్రం ఎన్నో లోపాలు ఉన్నాయి. అది రాజకీయాల సమస్య కావచ్చు, అధికారుల సమస్య కావచ్చు. దాన్ని మీ హెచ్ఎంటీ ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ముఖ్యంగా మండలంలో ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఈరోజు ఒక రాజకీయ పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిస్తే మళ్ళీ ఆ పార్టీలో నుంచి 5 ఏళ్ళ పాలన కాకముందుకే వేరే పార్టీలో పోవటం జరుగుతుంది. అట్లాంటిది కాకుండా ప్రజల కోసమే పోరాడాలని ఈ హెచ్ఎంటీవీ నుంచి మేము కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ప్రజల నుంచి వాళ్ళు గెలుపొందిన వాళ్ళే కాబట్టి ప్రజల కోసం పోరాడి ఒక దాంట్లోనే ఉండి అక్కడి నుంచి పోరాడాలని మా సిపిఐ పార్టీ నుంచి మేము కోరుకుంటూ, తాగునీటి సమస్యలు అంటే మాకు ఎక్కడి నుంచో వచ్చిన నీళ్ళు ఆ నీళ్ళు అయితే మంచిగా ఉండట్లేదు. తాగునీరు అనేది మిషన్ భగీరథ నీళ్ళని తీసుకొచ్చారు, కానీ ఆ నీళ్ళు మాత్రం సప్లై లేదు. సప్లై ఉన్నా కూడా ఉన్న దగ్గర కూడా మురుకు నీళ్ళు వస్తున్నాయి తప్ప శుభ్రమైన నీళ్ళు రావట్లేదు. దాని మీద మీరు ముందుకు తీసుకెళ్ళాలి. హెచ్ఎంటీవీ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళి వాటి మీద మీరు పోరాడాలి అని మేము కోరుకుంటూ, గ్రామంలో నీళ్ళు కూడా ఏమవుతుందంటే ఇంతకుముందున్న బాయిలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, బాయిలు మొత్తం బూడిపోయినాయి. కొత్త బాయిల్ని నిర్మించుకొని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అన్న, ముఖ్యంగా చెప్పండి అన్న, గ్రామాలంటేనే డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ మంచిగా ఉంటేనే గ్రామాలలో ప్రజలు కూడా ఏదైనా పట్టణాలకు వెళ్ళాలన్నా కానీ వీలుంటుంది. కాబట్టి మీ మండల కేంద్రంలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? మండలం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మన డ్రైనేజ్ వ్యవస్థను చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ ఎందుకనే ఉందనంటే ఈరోజు గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల ఏమైందంటే స్థానిక సంస్థలు వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఎక్కడి నుంచి రాకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి మురికాలు కానీ గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డెవలప్మెంట్ కాకపోవడానికి చాలా ఆస్కారం ఉంది. దాంతోపాటు ఈ రోజు ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు పాపం ఈ రోజు కూడా వాళ్ళు చేతి మించి పెట్టుకొని గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా డెవలప్ చేసే వ్యవస్థకి ఏర్పడింది. అలాంటి అధ్వాన పరిస్థితి ఏర్పడింది కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పూర్తిగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు డ్రైనేజీ వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా రోడ్లు ఉన్నారు, ఇప్పటివరకు రోడ్లకు సంబంధించినటువంటి చాలా వరకు సర్పంచులు కానీ వాళ్ళు కానీ ఎంతోమంది రోడ్లు సగం వేసినారు. కనీసం ఇచ్చినటువంటి అమౌంట్ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి విధానాలు ఎప్పుడైతే వాళ్ళకి కొద్దిగా వేసినప్పటికీ వాళ్ళు పూర్తి స్థాయిలో అమౌంట్ రాకపోవడం వల్ల మధ్యలో ఆపి ఈ రోడ్డు సిస్టమ్ అనేది చాలా అధ్వానంగా ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా
ముందు కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇది కానీ డెవలప్మెంట్ కావాలంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి అధికారాలు ఇచ్చి సర్పంచ్ కానీ ఎవరైనా ఉంటే మాత్రమే గ్రామ స్థాయిలో డెవలప్ అయ్యింది. మన గతంలో కూడా తెలుసు, ఎప్పుడైనా స్థానిక సంస్థల డెవలప్మెంట్ అనేది సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇల్లు ఉంటేనే డెవలప్మెంట్ అది. కాబట్టి అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ రోడ్ సిస్టమ్ కానీ మన డెవలప్మెంట్ కాకుండా ఉంది. అదేవిధంగా అనంతగిరి మండలం కొత్తగా ఏర్పడినప్పటికీ ఈ విధానాలు ఎప్పుడైతే గతంలో కోదాడ మండలంలో ఏ విధంగా ఉందో ప్రస్తుతం అనంతగిరి మండల పరిస్థితి అంతే ఉంది. డెవలప్మెంట్ అనేది ఇంతవరకు ఏమీ అవపడట్లేదు. దాన్ని కూడా మీ హెచ్ఎంటీవీ ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించినట్టు ఎట్లా పోవాలి, హెచ్ఎంటీవీ ద్వారా ఏదైతే ఫర్దర్గా దీన్ని డెవలప్మెంట్ చేయాలో మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు చేసి ఇది ఒక విధానాన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మేజర్గా ఇప్పుడు రైతులకి అనంతగిరిలో మేజర్ సమస్య ఏంటంటే కిష్టాపురంలో వచ్చేసి ఆల్రెడీ మనకి అడ్డుకట్ట ఉంది ఏంది స్టోరేజ్కి. కాకపోతే ఇప్పుడు వ్యవసాయదారులు మేజర్ అనంతగిరి మండలంలో వ్యవసాయదారులకి ఒకవేళ ఆన్లైన్ ఆఫ్ పద్ధతి వచ్చినప్పుడు గతంలో చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ ఆన్ ఆఫ్ పద్ధతి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కంపల్సరీ అనంతగిరి మండలంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఉన్నటువంటి అనంతగిరి కానీ గోండ్రాల కానీ ఉన్నటువంటి అమీనాబాద్ కానీ ఈ అంత వ్యవస్థ అంతా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఏదైతే అవకాశం ఉందో అది కంపల్సరీ మనకి ఆల్రెడీ స్టోరేజ్ కూడా ఉంది. కాబట్టి దయచేసి హెచ్ఎంటీవీని కోరేది ఏంటంటే ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అనంతగిరి మండలంలో అక్కడి నుంచి కిష్టాపురం తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా మేజర్గా ఒక 5-6 గ్రామాలకి అవకాశం ఉండేటట్టు చేస్తే రైతులు ఎంతో సంతోషపడి వాళ్ళ యొక్క అనంతగిరి కొత్తగా నూతన ఏర్పడిన మండలంలో కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కూడా మాకు ఈ యొక్క అవకాశాన్ని మీరు మీ ఛానల్ ద్వారా కూడా పై స్థాయికి తీసుకెళ్ళాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని ఎవరైతే పాసిబుల్గా వాళ్ళు చేయగలుగుతారో వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందిగా హెచ్ఎంటీని మరీ కోరుచున్నాను. అదేవిధంగా మన యొక్క అనంతగిరి గ్రామంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే స్కూల్ విషయం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇందాక గతంలో చెప్పారు స్కూల్ విషయంలో ఎప్పుడో ఉన్నట్టు పాత స్కూలు నడుస్తుంది. కనీసం ఒక వాన వస్తే పిల్లలు కూర్చుంటే పైనుంచి పెచ్చినోడు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైనా సరే ఎవరు కూడా దాని మీద పూర్తి స్థాయిలో స్పందించలేదు. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ చూడాల్సినటువంటి వ్యవస్థ కనీసం విద్యా వ్యవస్థను కూడా మనం భ్రష్టు పట్టిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన వైద్యం విషయంలో మాకు 24 అవర్స్ అనేది మండల కేంద్రం ఏర్పడింది. కాబట్టి మాకు 24 అవర్స్ సర్వీస్ ఇచ్చే విధంగా మీ హెచ్ఎంటీడీ ద్వారా ఒకసారి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అనంతగిరి మండలంలో అతిపెద్ద సమస్యగా సాగునీటి కొరత వేధిస్తోంది. కొత్తగూడెం మేజర్ కాలువ దాదాపు 90% ఈ మండలంలోనే ప్రయాణిస్తున్నప్పటికీ చివరి భూముల్లో ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. కాలం చెల్లిన డిజైన్తో కాలువ సరిగ్గా ప్రవహించడం లేదు. అనేక గ్రామాల రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ప్రతి ఏటా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగునీటి వ్యవస్థలో శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అనేక గ్రామాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై కంకర తేలి దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు రోడ్ల మీదికి వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. పారిశుద్ధ్య లోపంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. దాన్ని మీరు చెప్పండి, ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలంలో ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, ఇంకేం చేస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు? నూతనంగా ఏర్పడినటువంటి అనంతగిరి మండలంలో మరి పోలీస్ స్టేషన్ వచ్చింది, ఎండిఓ ఆఫీస్ వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది. శంకుస్థాపనలు అయితే చేశారు కానీ ఇంతవరకు బిల్డింగుల కన్స్ట్రక్షన్ మొదలుపెట్టలేదు. ఎక్కడ కూడా సొంత బిల్డింగులు లేవు. అదేవిధంగా మనం మండల కేంద్రం నుంచి కోదాడ పోవాలంటే మన అలుగు ఏదైతే ఉన్నదో అలుగు దగ్గర వర్షం పడ్డప్పుడు ఎప్పుడైతే కూడా అక్కడ వెహికల్స్ పోవడానికి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ వెహికల్స్ నుంచి పోకడానికి జనం పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అది. ఆ సమస్యని మీ హెచ్ఎంటీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు గ్రామాలలో. మరి సర్పంచులు లేక మరి కనీసం బీచింగ్ పౌడర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరి ఏందైనా సెక్రటరీని అడిగితే మాకు చెక్కులు ఫీజింగ్ ఉన్నాయి, మాకు ఏమైనటువంటి అమౌంట్ రావట్లేదు, మేము ఏం చేయాలనేటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. లింక్ రోడ్ల సమస్య వచ్చినట్టయితే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామాలలో ఏటైతే ఉన్నాయో డొంకలు ఉన్నాయో ఆ రోడ్లన్నింటినీ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా రోడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి సొంత బిల్డింగ్ లేకుండా గ్రామాల మరి మా అమీనాబాద్ గ్రామంలో ఎప్పుడో 1980కి ముందు కట్టినటువంటి కాలనీ ఇళ్ళు అవుతున్నాయి, అవన్నీ కూడా పెచ్చులు ఊడిపోయి జనాలు ఇబ్బంది పడి మొన్న ఈ మధ్యన వర్షాలకి కూలిపోయి చాలా ఇబ్బంది జరిగింది.
అట్లాంటి వాళ్ళకి ఎక్కడ కూడా అభినవాదులో కనీసం ఇందిరమైన ఒక్క ఇల్లు కూడా రాలేదు. అది మెయిన్ దృష్టిలో ఉంచుకొని చేయాల్సిగా కోరుతా ఉన్నాం. కొత్త మండలం సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. అన్న మీరు చెప్పండి అన్న, నూతనంగా ఏర్పడిన మండలంలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. ఈ సమస్యలను మొత్తం ఎలా పరిష్కరించబోతున్నారు? ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేకుంటే వాటర్ సమస్య కావచ్చు, వీటన్నిటి పరిస్థితి ఏంటి? అనంతగిరి మండలం అనేది ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా కలిగిన మండలం ఇది. గతంలో నడిగూడెం మండలంలో ఒక 5 గ్రామాలు తీసుకొచ్చి అనంతగిరి మండలంలో కలిపారు. గతంలో కోదాడ రూరల్ మండలం ఉన్న కొన్ని విలేజ్లు కలిపి ఇక్కడ అనంతగిరి మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇంతకుముందు సొసైటీ నడిగూడెం మండలంలో ఉండే, అయితే ఇప్పుడు కొత్తగా మన గౌరవ ముఖ్యమంత్రిగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు తిప్రారం సొసైటీని వాళ్ళు అప్గ్రేడ్ చేసి మళ్ళీ మండలంలో కొత్తగా సొసైటీని కూడా తిప్రారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ మన గౌరవ మంత్రివారి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి గారు ఆధ్వర్యంలో మన శంకుస్థాపన చేసి శిలాఫలకాలు వేసి పొరుగుగాను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన మండలంలో అనంతగిరి నుంచి జక్కపల్లి వరకు ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉంటే చాలా ఇబ్బందులు పడుతుండే. దానికి గౌరవ మంత్రి గారు స్థానిక శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి సహకారంతో 22 కోట్లతోటి ఇక్కడ డబల్ రోడ్డు ఏర్పాటు చేస్తే ఇప్పుడు సౌకర్యంగా, ఎందుకంటే ఈ మండలంలో డబల్ రోడ్డు శాంతినగర్ టు తిప్రారం వరకు, అలాగే ఇక్కడ అనంతగిరి నుంచి మాకు జక్కపల్లి వరకు కూడా ఈ డబల్ రోడ్లు వేయడం వల్ల ఇక్కడ రవాణా సౌకర్యం చాలా బాగుంది మాకు. ఎందుకంటే ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువ పండించే రైతులు ఉన్నారు కాబట్టి మాకు 6 కిలోమీటర్ల దూరంలో రాయస్పురంలో చెరుకు ఫ్యాక్టరీ ఉంది. రైతులు ఇక్కడ నుంచి ఇబ్బంది పడతారని ఈ డబల్ రోడ్ వేయడం వల్ల తొందరగా మేము ఇక్కడ నుంచి ఈ కృష్ణాపురం బ్రిడ్జి ఒకటి అయింది. అలాగే ఈ నూతన మండలంలో కూడా పాలారం చెక్ డ్యామ్ ఉంది, చనిపల్లిలో చెక్ డ్యామ్ ఉంది, శాంతినగర్ చెక్ డ్యామ్ ఉంది, అలాగే గోండ్యాలలో కూడా చెక్ డ్యామ్ ఉంది. వాటర్ స్పోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడే కొత్తగా ఏర్పడిన మండలం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ఈ మన స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, స్థానిక శాసనసభ్యులు పద్మావతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా గతంలో 4 సార్లు శాసనసభ్యులుగా చేసినటువంటి వేనేపల్లి చంద్రరావు గారు ఈ గ్రామం నుంచే 4 సంవత్సరాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. అనంతగిరి గ్రామం నుంచే. తర్వాత ఇక్కడ మండలం అయిన తర్వాత ఇక్కడ చిన్న డ్రైనేజ్ సమస్యలు అవి కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇక్కడ రేపు భవిష్యత్తులో మొన్న 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ మండలంలో వెనకబడిన వర్గాలు ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో వీళ్ళందరికీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అత్యధికంగా ఇక్కడ ఈ మండలంలో రేపు వాళ్ళ అవకాశం వచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ బడుగు బలైన వర్గాలు అభివృద్ధిలో ముందుండి ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తారని ఆశాక్షిస్తున్నాను. ఈ మండలాన్ని మాత్రం మొన్న ఉత్తమ్ పద్మావతి ఇళ్ళు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. నూతనంగా ఏర్పడిన అనంతగిరి మండలంలో ఇప్పటికీ PACS ఏర్పాటు కాకపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా రైతులు తమ విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాల కోసం సుదూరంలో ఉన్న త్రిపురారం మండలానికి వెళ్లాల్సి వస్తోంది. సొసైటీని వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కీలక విద్య, అభివృద్ధి పనులు పక్కదారి పట్టాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వంటి ముఖ్యమైన పాఠశాలలు ఇక్కడ ఏర్పాటు కాకుండా ఇతర మండలాలకు తరలిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని హైస్కూల్ భవనం శిథిలావస్థకు చేరింది. నూతన భవనాన్ని నిర్మిస్తే విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్య అందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా గ్రామాలలో పాఠశాల వ్యవస్థ మొత్తం పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పేసి, ఏదైతే పెచ్చులూడి కూడా కింద పడుతుందని చెప్పేసి గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు మీ దృష్టిలో ఉన్నాయా? ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే విద్యా సంస్థలో మాత్రం గతంలో కంటే కూడా ఈసారి విద్యార్థులు పెరగడం కానీ, స్కూళ్ళలో పెరగడం కానీ గత పాలనలో అయితే విద్యా సంస్థ కొద్ది కుటుంబం వాస్తవం. అయితే ఈసారి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే విద్యార్థులు కూడా పెరగడం కానీ, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామంలో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మౌలిక సదుపాయాలు మాకు అదే లేదంటే మరి గతంలో లేనట్టుగా లేవు అని తెలిసిన తర్వాతకి దీని మొత్తం మన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాతకి ఆ మండలానికి 63 కోట్లతోని డ్రైనేజీలకి అయితే, సీసీ రోడ్లకి అయితే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు మొత్తం స్టార్ట్ అయిపోయినాయి కూడా, వాటికి బిల్లులు కూడా ఒకేనాయి. దాని తర్వాత ఏంటంటే గతంలో మాకు ఇక్కడ నుంచి చనిపల్లి నుంచి అనంతగిరికి రావాలంటే కనీసం గుంతలు పడి ఇక్కడికి రావడానికి ఒక అర్ధగంట 30 గంట ప్రయాణం మాకు పట్టేది. ఇప్పుడు వారి సర్వతోని మన 23 కోట్లతోని
23 కోట్లతోని చనిపల్లి నుంచి అంతగిరి హెడ్ క్వార్టర్ వరకు మొత్తం అటు రోడ్డు వరకు కూడా రోడ్డు కలుపుకొని ఇప్పుడు రోడ్డు నిర్మాణం అయింది. ఆల్రెడీ అది కృష్ణాపురం రోడ్డు వరకు కూడా వచ్చింది. ఇంకా కావాలంటే ఇప్పుడు చనిపల్లి ఉండేది, రంగయ్యగూడెం ఉండేది, రంగయ్యగూడెం, చనిపల్లి, పాలవరం ఈ గ్రామాలలో ఏముందంటే సబ్స్టేషన్ గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండగా అప్పుడు నాదెళ్ల మనోహర్ గారిని తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారిని తీసుకొచ్చి మనకి ఒక బ్రిడ్జి శంకుస్థాపన తీసుకొచ్చినప్పుడు మా ఊరు ఇట్లా ఉందంటే అంధకారాలు ఉందంటే వారు ఆ రోజు మాకు సబ్స్టేషన్ 11 kV 33 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అదేమైందంటే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా కొద్ది వర్షం వస్తే లాంగ్ నుంచి వచ్చింది లాంగ్ నుంచి వచ్చేసి వర్షం వస్తే ఈ 3 గ్రామాలు కూడా చినుకుపడగానే కరెంటు పోయే పరిస్థితిపై చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే తర్వాతకి మేడం గారు గెలిచిన తర్వాతకి దాన్ని 83 లక్షలతోనే మరి శాంతినగర్ నుంచి స్పెషల్గా 11 kV తెప్పించుకోవడం జరిగింది. ఇవి ఇప్పుడు జరుగుతుంది అయితే అభివృద్ధి అయితే మంచిగా ఉంది. ఇంకేదైనా వాళ్ళ దృష్టికి వస్తే అదే కాకుండా ఇప్పుడు కొత్తగూడెం మేజర్ ఉంది. కొత్తగూడెం మేజర్కి ఏంటంటే లైటింగ్ సిస్టమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 14A నుంచి కొత్తగూడెం మేజర్కి లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పడడం జరిగింది. ఇంకా ఒకేసారి ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్ మండలి ఏర్పడినాక అన్ని ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి చేయటాన ఇప్పుడు వాటికి కూడా శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు 2 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి పనులకి చేయగలిగినామంటే ఇంకేదైనా కావాలంటే మా దృష్టి తీసుకొస్తే అదే మా శాసనసభ్యురాల దృష్టికి, అదే మంత్రివారి దృష్టి తీసుకొచ్చి ఈ విషయాలు కావాలని ఇంకా మండలం డెవలప్ చేసుకోవడానికి మేము అన్ని విధాలు సహకరిస్తాం. అన్న మీరు చెప్పండి అన్న, ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా? ఇక్కడ ఉన్నటువంటి వైద్య, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ గతంలో 10 సంవత్సరాల కింద ఎంతో వివక్షకు గురయ్యేటువంటి తెలంగాణ ప్రాంతం కొట్లాడి సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో సపరేట్ తెలంగాణ సాధించిన తర్వాత అనంతగిరి గ్రామాన్ని గుర్తించి ఇక్కడ ప్రజలు చాలా ఇక్కడ మారుమూల ప్రాంతం ఇది. ఈ మండల కేంద్రాలు చాలా దూరం ఉన్నాయి. అనంతగిరి మండలాన్ని ఒక మండల కేంద్రంగా చేసినట్టయితే ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి ఒక మహత్తర ఆలోచనతో అనంతగిరి మండలాన్ని ఒక కుగ్రామాన్ని మండల స్థాయిగా మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ యొక్క మండలానికి ఒక గుర్తింపును తీసుకోవడం జరిగింది. అది కేసీఆర్ గారి గొప్పతనం. గతంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా చాలా వివక్షకి సమైక్య రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్రం అంటే ఏదో ఇసిరేసినట్టు మన ఫండింగ్ మొత్తం కూడా సమైక్య పాలకులు వాళ్ళ ప్రాంతాలు డెవలప్ చేసుకొని తెలంగాణని పూర్తిగా వివక్షకు గురి చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతం ఏర్పాటైన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రతి గ్రామాన్ని తీసుకున్నట్లయితే ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం లాంటిది కానివ్వండి, క్రీడా కేంద్రాలు కానివ్వండి, చాలా ఈ ఉన్నాయి కదా శ్మశాన వాటికలు కానివ్వండి, చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆనాడు అంత డెవలప్ అయినటువంటి వ్యవస్థను మొత్తం కూడా ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేమేం చేస్తాం, గతంలో చేసినటువంటి పాలకులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏం డెవలప్ చేయలేదు, మేము ఏదో చేస్తామని చెప్పేసి ప్రజలకు ఒక రకమైన ప్రలోభాలకు గురి చేసి 420 హామీలు ఇచ్చి ఈరోజు అధికారం రావడం జరిగింది. ఓకే, అధికారంలోకి వచ్చారు. గత పాలకులు చేయలేదు కాబట్టి మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? చేసింది ఏం లేదు. ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. గ్రామాల్లో చూసినట్లయితే పారిశుద్ధ్యం కానివ్వండి, పూర్తిగా ఒక గ్రామాలు ఈరోజు ఏ గ్రామం చూసుకున్నా కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. ఏది తీసుకున్నా కూడా ఈరోజు మేము గ్రామ పంచాయతీలు కట్టినాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టినామని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు. అవి పూర్తి కూడా రాష్ట్ర బడ్జెట్ కాదు, అది ఎన్ఆర్జీఎస్ గవర్నమెంట్, ఎన్ఆర్జీఎస్ అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చినటువంటి బడ్జెట్తో ఈరోజు గ్రామ పంచాయతీలు కట్టారు. ఇంకా చూసినట్టయితే పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎండిఓ కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, ఇంకా కొన్ని వాటికి శంకుస్థాపన చేసి కూడా దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈరోజు అవి ఇక ఎలాంటి పురోగతి లేదు. వాటిని కూడా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఇక తీసుకుపోతారో కానీ మాకైతే తెలియదు. మా ప్రభుత్వంలో అయితే ప్రజలు చాలా సుఖంగా ఆ రోజు రైతు భరోసా కానివ్వండి, ఈ రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు కానివ్వండి సకాలంలో ఏర్పాటు చేసి రైతును రాజు చేయడం కోసం కేసీఆర్ గారు విశేషంగా కృషి చేస్తే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం మేము బోనస్ ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఈరోజు మాకు అనంతగిరికి, కోదాడకి ప్రధానంగా ఇక్కడ అలుగుంది. ఇక్కడ మాకు ఒక వర్షం వస్తే పెద్ద సమస్య అవుతుంది. రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోతున్నాయి. ఏ చిన్నపాటి 4 చినుకులు పడ్డా కూడా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్నటువంటి పాలకులు దాన్ని కొంచెం గుర్తించి ఆ యొక్క అలుగుని కొంచెం పెద్దగా చేసి ప్రజలకు ఉపయోగకరంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉంటాం.
సో ఇది పరిస్థితి. నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే అనంతగిరి మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని చెప్పేసి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళేటటువంటి లింక్ రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏదైతే సర్పంచులు లేకపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా కనీసానికి బ్లీచింగ్ పౌడర్ వేసేటటువంటి పరిస్థితి కూడా ఈ మండల కేంద్రంలో లేదని చెప్పేసి గ్రామీణ ప్రాంతమైనటువంటి అనంతగిరిలో ఇప్పుడున్నటువంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HMTV, అనంతగిరి నుండి. మండల కేంద్రంగా ఏర్పాటైన అనంతగిరిలో పోలీస్ స్టేషన్, MRO ఆఫీస్ వంటి ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేశారు. కార్యాలయ భవనాలు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో పాలన పూర్తిగా ఒక చోట కేంద్రీకృతం కాలేదు. దీంతో వివిధ ప్రభుత్వ సేవలు పొందడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శంకుస్థాపన చేసిన భవనాలను వెంటనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కోదాడ, అనంతగిరి మధ్య రాకపోకలకు కీలకమైన పెద్ద చెరువు అలుగు పారినప్పుడల్లా రోడ్డుపై నీరు ప్రవహించి ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రాంతంలో తరచుగా రాకపోకలు నిలిచిపోవడం వల్ల మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి చెరువు అలుగు వద్ద వంతెన లేదా రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.